తమిళ చిత్రసీమలో కొత్త నటీనటులకు కొదవలేదు. ఇక్కడ హీరోయిన్లు తమ మార్కెట్‌ను నిలుపుకోవడం కోసం చాలా వరకు సవాళ్లు స్వీకరిస్తూ ఉంటారు. ఇదే కోవకు చెందిన నటి నయనతార. దాదాపుగా 10 సంవత్సరాలకు పైగా తన మార్కెట్‌ను చెక్కుచెదరకుండా కంటిన్యూ చేస్తూ వస్తోంది. తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నయనతార మొదటి సినిమాతోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటి సినిమా విజయం సాధించడంతో తదుపరి చిత్రం 'చంద్రముఖి'లో రజనీకాంత్‌తో జోడీ కట్టింది ఈ భామ. నయనతార ఆ తర్వాత వచ్చిన చిత్రాల్లో తన అద్భుతమైన నటన, చరిష్మా కారణంగా అభిమానుల హృదయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య, అసిన్ జంటగా నటించిన 'గజినీ'లో సెకండ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో నయనతార నటనకు చాలా మంది విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో నయనతార ఆకర్షణీయమైన నృత్య ప్రదర్శన చాలా మందిని ఆమె వైపు ఆకర్షించింది. 'గజినీ' తర్వాత తదుపరి చిత్రాల్లో కథానాయికగా నటించింది నయనతార. విజయ్, అజిత్, సూర్య, ధనుష్ వంటి ప్రముఖ నటులతో జతకట్టింది. ఇటు తెలుగులో కూడా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర నటులతో కలిసి నటించి మెప్పించింది. ఇప్పుడు నయనతార ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులతో లేడీ సూపర్ స్టార్గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'గజినీ'లో నటించడంపై నయనతార చెప్పిన విషయం వైరల్ అవుతోంది. ఆ సినిమాలో నటించకుండా ఉండాల్సిందని చెప్పుకొచ్చింది. ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ గడిచిపోయిన దాని గురించి బాధపడటం వేస్ట్, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు.